వస్తే నా సంగతి తేలుస్తానంటున్న సోమిరెడ్డి గెలిచేది లేదని, చంద్రబాబు నాయుడు వచ్చేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో సోమిరెడ్డి నోరు కంపు కొడుతోందని, ఆ నోరు క్లీన్ చేసుకునేందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సోమిరెడ్డికి దమ్ముంటే ఆరోపణలు చేయడం కాదు, సిబిఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. సాధారణంగా నాకు సోమిరెడ్డి మీద ప్రెస్ మీట్లు పెట్టడం అంత ఆసక్తి ఉండదు. కాకపోతే నేను డిక్లేర్ చేసినాను, ఆ తర్వాత పాపం ఆయనకి సీటు కూడా డిక్లేర్ అయింది కాబట్టి, ప్రత్యర్థిగా సీటు డిక్లేర్ అయింది కాబట్టి దానికన్నా ముందే నిన్న కొన్ని ఆరోపణల మీద ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమిరెడ్డి నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మీడియాకి ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు కొత్తగా నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద, కలెక్టర్ స్థాయి, ఎస్పీ స్థాయి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాడు, ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంత అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. చాలా సందర్భాలలో ఈ జిల్లాకు సంబంధించి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కలెక్టర్ల మీద, ఎస్పీల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించి కాస్త ఇదిగా ఉంటారని, పాపం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, వాళ్ళకి వాటాలు ఉన్నాయి, అక్రమ లావాదేవీలోనే మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత సోమిరెడ్డి నోరు కంపు ఎక్కువైంది, దాన్ని కాస్త పెనాయిలేసి కడిగితే బాగుంటుందనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం. ఎందుకు చెప్పామంటే చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు నిన్న. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను. నేను క్వాడ్జ్ మైన్ మీద, సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడదాం. సైదాపురంలో అక్రమ క్వాడ్జ్ మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు? నాకు వాటా ఉంది అన్నావు. నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా, నా వాటా ఉంది అన్నావు కదా, ఎందుకు గమ్ము అయిపోయావు అని. ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు. నేను నిన్ను డిమాండ్ చేసేది నువ్వు చెప్పావు. ఏమన్నావు? రేపు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన మాయనే విచారణ, నువ్వు గెలిచేది లేదు, నీ ప్రభుత్వం వచ్చేది లేదు, కాబట్టి విచారణ జరగదు దాని మీద. పాపం నువ్వు అనుకున్నట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్కి పెడతానన్నాడు. ఎలక్షన్ కమిషన్ కొద్దు. ఈ జిల్లాలో జరిగినటువంటి క్వాడ్జ్ మైనింగ్ మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు సిబిఐ విచారణ కోరగలవా? సింపుల్ కదా. విచారణ మీద, అవినీతి మీద విచారణ జరగాలి కదా. నా పాత్ర ఉందా, నీ పాత్ర ఉందా, ఇంకొకరి పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉందా అనేటువంటిది తేలాలి కదా. తేలాలన్నప్పుడు రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అధికార పార్టీతో నేను చేయిస్తానంటే నువ్వు రాలేవు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి ఏది లేదు, నువ్వు గెలిచేది లేదు, నీకు వచ్చేది లేదు, ఎందుకు పాపం కాలయాపన? కాబట్టి ఎన్నికల లోపలనే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడి, ఇదిగో ఈ మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్నీ రాద్దాం, ఇబ్బంది ఏం లేదు. నీకు అక్రమ మైనింగ్ అని చెప్పేటువంటి దాని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా అనేటువంటిది నువ్వు స్పష్టత చేస్తే ఖచ్చితంగా నేను చెప్తా, అయ్యా సిబిఐ విచారణ జరిపించండి. ఎందుకంటే నేను నీలాగా చిల్లర కొట్టి చిల్లర కాసులు కక్కుర్తి పడేటువంటి వాడిని కాదు. నీకు కూడా తెలుసు ఈ లెటర్ గురించి. నువ్వు పత్రికల్లో కొంతమందికి చెప్పావు, గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడని చెప్పి మాట్లాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెటర్ రాయాల. 10/2/2024 రోజు నేను డైరెక్టర్కి ఒక లేఖ రాశా. ఏమని రాశానంటే, దీనికి సంబంధించి కొన్ని పేపర్ కటింగ్లు కొంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి అని చెప్పి 10/2/2024 రోజు నేను రాసినటువంటి లేఖ, ఇది ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. 10/2/2024 నేను రాసినటువంటి లేఖని ప్రభుత్వం మీద మంత్రిగా ఉన్నటువంటి వాడు రాశాడు అని చెప్పాడు. ఆ ధైర్యం నాకుంది, ఆ దమ్ము నాకుంది, ఆ నీతి నా దగ్గర ఉంది, ఆ నిజాయితీ నా దగ్గర ఉంది. కాబట్టి నువ్వు ఏ రోజు నీ మీద ఏదన్నా నీ ప్రభుత్వంలో విచారణ చేయించుకోవడానికి సిద్ధపడాలి. వస్తే చేస్తానంటున్నావు, వస్తే ఎందుకు ఇప్పుడు ఏడు? నువ్వు సిద్ధమా చెప్పు. సిబిఐ విచారణకు సంబంధించి ఈరోజు నేను అడుగుతున్నాను, నేను అన్నిటికీ సంబంధించి ఇప్పుడు నేను నువ్వేదో ప్రెస్ మీట్లో సైదాపురంలో నువ్వు 11 వాటాలు తినేసేసి ఆ 11 వాటాలు మాట్లాడుతున్నాం కాబట్టి నిన్న పొదలకూరుతో పాటు సైదాపురం హెచ్చరించావు. నువ్వు సైదాపురం మైనింగ్లో 11 వాటాలు తిన్నటువంటి మాట వాస్తవమా కాదా అనే దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పలేకున్నావు నువ్వు. కాబట్టి నువ్వు అవినీతిపరుడు అనేటువంటిది అర్థమైపోయింది. నీ నోరు పెంటకంపు కొడుతుంది కాబట్టి ఆ నోరు కడగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేశావు. నువ్వు ఇంకో మాట చెప్తున్నా, నువ్వు మొన్న పోయినప్పుడు విలేకరులందరితో 500 కోట్ల రూపాయల స్టాక్ ఈరోజు ఇక్కడ ఉందన్నావు. నేను ప్రభుత్వంతో మాట్లాడతా, ఎలక్షన్ కమిషన్తో మాట్లాడతా. నువ్వు 5 కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 2 సున్నాలు కొట్టేద్దాం. 500 కోట్ల రూపాయలు అన్నావు అక్కడ.
నీ బ్రతుకు నీతి నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే, నీ బ్రతుకులో నీతి నిజాయితీ ఉంటే నువ్వు చెప్పినటువంటి మాట మీద నిలబడతావా? 500 కోట్లు అన్నావు. 500 కోట్లు, 5 కోట్ల రూపాయలకు నేను కొంటాను ఆ సరుకు అని చెప్పి నువ్వు రటనగా రాసి ఆ సరుకు రిలీజ్ చేయించి కోర్టు ద్వారానే ఆ సరుకు నీకే ఇస్తాం. ఈరోజు లెటరీ 5 కోట్ల రూపాయలకి 500 కోట్ల రూపాయలు కదా, 495 కోట్ల రూపాయల పాపం ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో పాపం నీకు ఖర్చులకు ఉంటుంది, ఎవడికోవాడికి మామూలుగా దాన్ని కుదపెట్టుకో డబ్బులు తెచ్చుకోవచ్చు, అంత పెద్ద స్టాక్ ఉంది. ఇంతకన్నా నీకు ఆఫర్ ఏమని చెప్పు, బంపర్ ఆఫర్. పాపం నువ్వు అడక్క తిని ఎంత అడక్క తింటే నీకు 495 కోట్లు మిగులుతాయి? మిగలవు కదా. నువ్వు జీవితకాలం అడక్క తిన్నా కూడా 495 కోట్లు నీకు మిగలవు కదా. కాబట్టి ఈరోజు నీకు అవకాశం ఉంది. 500 కోట్లు అన్నావు, 5 కోట్ల రూపాయలకు నేను సిద్ధం అని చెప్పి డైరెక్టర్కి లెటర్ రాయి, నేను ప్రభుత్వంతో మాట్లాడతా, ఎలక్షన్ కమిషన్కి పెడదాం, ఏమైనా ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి అధికారులు వాటిని కాపలా గాయలేరు, పాపం ఆయన ఏదో దోలుకుంటానంటున్నాడు అని చెప్పి నువ్వు తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆ చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక మనిషిని పెట్టుకో అక్కడ, ఎవరన్నా మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తకపోకుండా పెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే చెప్పు. నేను అడిగేది అనేక సందర్భాల్లో చెప్పే, ఈరోజు చెప్పడం కాదు. నువ్వు నీరు చెట్టులో దోచుకున్నావు, రైతు రథం పేరిట దోచుకున్నావు, దౌర్భాగ్యుడా. జన్కో యాష్ పాండ్ పాపం తీసుకొచ్చి దేవరదెబ్బ గిరిజన కాలనీ దగ్గర పెట్టి ఇప్పుడు మన దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఏడ్చి వచ్చావు. అందుకే నేను యాష్ పాండియన్ అని పేరు కూడా బిరుదు కూడా ఇచ్చినారు నీకు ఆ ప్రాంతం వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి జన్కో కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించి తరిమేశావు. భాగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వాళ్ళ దగ్గర నువ్వు చెక్కులు డ్రా చేశావు. నేను అధికార పార్టీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే కాంట్రాక్టర్లు, నేను ఆ రోజు జన్కో ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ గారికి ఫోన్ చేసి చెప్తే, ఈరోజు ఏ విధంగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని నువ్వు బెదిరించావో ఆ రోజు జెన్కో ఎండీ శ్రీధర్ దగ్గరికి పోయి మీకేం సంబంధం, మీరు బిల్లులు ఆపడానికి అని చెప్పి ఆ బిల్లులు మొత్తం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఆపి ఆ కాంట్రాక్టర్లకు న్యాయం చేశా. కాబట్టి వీటిల్లో అన్నిటి మీద నువ్వు సిబిఐ విచారణకి సిద్ధమా చెప్పు. నీ గురించి నువ్వు ఏదో పెద్ద స్టేట్స్మెన్ లాగా, ఆయన పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టుగా, ఆయన మళ్ళీ ఒక టీవీ ఒక వీడియో దాంట్లో ఆయన చిత్రాలు, ఆ చిత్రాలు నేను చూశారు కదా నిన్న. నీకు సిగ్గుంటే నేను 5 కోట్ల రూపాయలు దాన్ని కొనుగోలు చేస్తాను. 500 కోట్లు అన్నావు, 500 కోట్లు కాదు 5 కోట్ల రూపాయలు కొనుగోలు చేస్తానని చెప్పి రాయ్. సిబిఐ విచారణకు సిద్ధమని రాయ్. ఇటన్నిటి మీద రాస్తావా? సంతోషం, నీ నిజాయితీ బయటపడిపోద్ది. నువ్వు ఎంత మాత్రం నిజాయితీవంతుడో అర్థమైపోద్ది. నీకు క్లీన్ చిట్ వస్తే మేము మాట్లాడేదానికి కూడా లేదు కదా, మాట్లాడవు. ఒకవేళ లేదు, ఏదో నా పాడు కాలింది, నేను తినింది ఏదో తిన్నాను అయిపోయింది, దీని వరకే రాస్తానంటే దీని వరకే రాయ్. మిగతా అన్నీ వదిలేసి దీని వరకే రాయ్. అన్నీ రాస్తాను, నాకు ధైర్యం ఉంది, నేను నీతిమంతుడిని నిజాయితీ పరుడు అంటే అన్నిటికీ రాయ్. ఇబ్బంది లేదు. నువ్వు నిజాయితీ పరుడువా కాదనేటువంటిది సిబిఐ తేల్చేస్తుంది. లేదయా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంతవరకు వేయలేను, దీని వరకే వేసుకుంటాను, దీని వరకే పని. ఈ మధ్య మాట్లాడేటువంటి హాట్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటిది ఆలోచన చేయి. అధికారులను దయచేసి ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే మనం చూసుకున్నాం, ఏదన్నా ఉంటే పాపం అధికారుల మధ్యలో ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. నీలాగా పాపం నిద్రలేస్తే దోచుకొని రావటు తేలినటువంటి వాళ్ళు ఉండరు వాళ్ళు. అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ఎలక్షన్లో ఒత్తిడి మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి సమయంలో వాళ్ళ మీద ఇటువంటి అస్త్రశస్త్రాలు నువ్వు కంపెనీల మీద పోర్టుల మీద ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాలు అధికారుల మీద ప్రయోగించకుండా నువ్వు ఏదన్నా ఉంటే మామూలుగా నీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే ఏదన్నా ఉంటే చూడు, ఏమి ఇబ్బంది లేదు. ఏ విచారణకైనా ఏదైనా సరే ఎవ్వడం కూడా జోక్యం చేసుకో, ఎవ్వరి పాత్ర ఉండదు. ఎవరన్నా ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రేట్లు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఉన్నా సరే గతంలోనే చెప్పాం, మీరు ఏదన్నా ఉంటే కట్టడి చేయండి, కంట్రోల్ చేయండి అని చెప్పాం. ఆ విధానాన్ని కొనసాగిస్తాం. నీలాగా ముందు ఒక మాట వెనకొక మాట చెప్పేది ఉండదు. కాబట్టి లెటర్ రాస్తే ఏమో నువ్వే అందరికీ ఫోన్లు చేసి చూసావా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లెటర్ రాసాడు నువ్వే మాట్లాడుతుంది. ఈరోజు వస్తే నేను వస్తే విచారణ చేయించుతుంది. నువ్వు ఎందుకు విచారణ చేయించేది? నువ్వు ఏడకి వచ్చేది? ఎక్కడికి రాగలవు నువ్వు? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఏమాత్రం నీతి నిజాయితీ లేదు. కాబట్టి నీకు వాటిని ఖండిస్తూ దయచేసి ఏదన్నా ఉంటే నా మీద మాట్లాడు, తప్పులేదు. నేను అలవాటు పడిపోయినటువంటి వాడిని. నీలాంటి వాడు మాట్లాడేటువంటి మాటలు అలవాటు పడిపోయాయి. అందుకనే చాలామంది చెప్తారు ఇది పాత చింతకాయ పచ్చళ్ళ ఉంది, ఏమో సోమిరెడ్డి మాట్లాడితే. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే ఎవరు సోమిరెడ్డి, వాడికి ఏం పిచ్చి పెట్టిందని అంటారు మామూలుగా సాధారణంగానే మాట. అందుకని చెప్పి అది అలవాటు అయిపోయింది. కాబట్టి ఈరోజు కేవలం ఎందుకు చెప్పానంటే, నా మీద నువ్వు మాట్లాడితే నాకు వచ్చినటువంటి నష్టం ఏం లే, అధికారుల మీద మాట్లాడడం సమంజసం కాదు, సరికాదని చెప్పడానికే